Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform Rohit's Analysis. Guys, APPSC Group 2 examination ki almost 30 to 35 days undi. So as exam దగ్గరకు వస్తున్న కొద్ది స్టూడెంట్స్ దగ్గర టెన్షన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమర్స్ కానీ అంటే బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ ఇటువంటివి ఎంతో మంది ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఫీల్ అవుతున్నారని డెఫినెట్గా తెలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీ మెసేజెస్, మీ కాల్స్. సో ఇప్పుడు వస్తున్న కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఫ్లోటింగ్ పెరిగింది. సో ఎలా దీన్ని ఫేస్ చేయాలి, మీ నుంచి ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అనుకున్నారు. సో ఐ థాట్ ఆఫ్ లైక్ ఒక 20 days ఉన్నప్పుడు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు ముందే చేయాలనుకున్నాను. అండ్ ఈ వీడియోలో క్లియర్గా అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించిన స్ట్రెస్ని లేకపోతే ఈ టెన్షన్ని, ఎందుకంటే యాజ్ అన్ ఆస్పిరెంట్ అది టూ కామన్. నేను ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడం జరిగింది, సో దానికి మీకు సంబంధించిన కొన్ని సొల్యూషన్స్. అండ్ అలాగే ఇదే టైంలో ఇంకొంచెం ఎక్స్ట్రా థింగ్స్ ఏంటంటే సిలబస్ కంప్లీషన్ కానీ, రివిజన్ కానీ, నిన్న మొన్న జస్ట్ రీసెంట్ టైమ్స్లో ఈ ప్రిపరేషన్లోకి రావడం కానీ, లేకపోతే చాలా గ్యాప్ తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లో ఉండడం కానీ. సో నెగిటివ్ మార్క్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టికులర్గా నెగిటివ్ మార్క్స్ వల్ల ఆ టెన్షన్ ఇంకాస్త పెరుగుతుంది. సో కొన్ని క్లిష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్, ఇటువంటి సబ్జెక్ట్స్లో చాలా అన్సర్టనిటీ ఉంటుంది. సో వీటన్నిటిపైన కూడా మీ స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఇంకా పెరుగుతున్నాయి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ వర్తీ వీడియో ఇది, చివరి వరకు చూడండి. డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయ్యే పాయింట్స్ని చెప్తాను. అండ్ అలాగే బిగినర్స్ అంటే సీరియస్ ఆస్పిరెంట్స్, బిగినర్స్ అండ్ అలాగే వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన థింగ్స్, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో ఫోకస్ చేస్తాను. అండ్ గైస్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఐ టెల్ యూ ఎవ్రీ టైమ్, జగదీష్ సార్ యొక్క జాగ్రఫీ బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో ఆల్రెడీ ఎంసీక్యూ సిరీస్ సార్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో కొన్ని ఇంటర్నల్ రీజన్స్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల వీడియోస్ రాలేవు. యాజ్ సార్ ప్రామిస్ చేసినట్టు అన్ని వీడియోస్ టాపిక్ వైజ్ అన్ని వీడియోస్ వస్తాయి బిఫోర్ ద ఎగ్జామినేషన్. ఇవే మిగతా ఎగ్జామ్స్కి కూడా కనెక్ట్ చేయాలనుకున్నాను. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాషన్ ఏంటంటే, కొన్ని మిస్టేక్స్ మేము ఓపెన్గానే చెప్తున్నాను. సో తెలుగు అయినా ఇంగ్లీష్లో కొంచెం ఇంగ్లీష్లో కొన్ని ఎక్కువ ఉండొచ్చు. మిస్టేక్స్ ఏంటంటే, ఒక ఫ్యాకల్టీ మొత్తం అంటే ఈ బుక్ రాయడం అనేది ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ స్టేజెస్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ పర్సన్ ఉండకపోవచ్చు. కొంతమంది టైప్ చేస్తారు, దాన్ని మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేస్తారు, దాన్ని మళ్ళీ అలైన్ చేస్తారు. సో వీటన్నిటి ప్రాసెస్లో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్, కామన్ మిస్టేక్స్ జరగాల్సి ఉంటాయి. అండ్ అలాగే ఈ డైనమిక్ పార్ట్ కూడా ఉంది. అంటే కొన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, లేకపోతే హర్యానా మిల్క్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే వీట్ ప్రొడక్షన్ కానీ, లేకపోతే ఒక మినరల్స్కి సంబంధించి సో ఫ్యాక్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. దాన్ని సార్ అడ్రస్ చేస్తున్నారు. అయితే ఈ బుక్స్ ఎలా ఉంటాయంటే, క్లాసెస్ విన్న తర్వాత ఈ బుక్స్ చూస్తే మీరు చాలా చాలా సింపుల్గా ఫీల్ అవుతారు, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. క్లాసెస్ వినకుండా డైరెక్ట్గా బుక్ చూస్తే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈవెన్ ఆ బుక్స్ని డిజైన్ చేయడం కూడా అలాగే ఉంది. సో ఈ మధ్య ఏంటంటే చాలామంది క్లాసెస్ కాకుండా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల డైరెక్ట్ బుక్ తీసుకొని కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల టెన్షన్ పడుతున్నారు. ఆ టెన్షన్స్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో దానిపైన కూడా వీడియో చేస్తాను అని చెప్పి సార్ ప్రామిస్ చేశారు. సార్తో చేయిస్తాను కూడా. అండ్ మిగతా సొసైటీ కానీ, హిస్టరీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, నోట్స్, మటీరియల్స్ కావాలంటే దీనికి మెసేజ్ పెట్టండి. సో అఫ్ కోర్స్ ఇట్స్ పెయిడ్, కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వాట్సాప్లోనే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి సంబంధించి వెన్ ద ఎగ్జామ్ ఈజ్ నియరింగ్, డెఫినెట్గా ఆబ్వియస్గా మీ అందరిలో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫియర్ ఫ్యాక్టర్స్ అంటే ఫియర్ ఉండదు అని కాదు, డెఫినెట్గా ఉంటుంది. కానీ ఈ ఫియర్ అనేది మీ యొక్క లాస్ని కూడా డిసైడ్ చేస్తుంది. అంటే మీరు కంప్లీట్గా ఓడిపోవడానికి కూడా ఈ భయమే ఒక కారణం అవుతుంది. నేను చాలా చాలా థింగ్స్ చెప్తున్నాను, ఈ మంచి ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఈ ఫియర్కి కూడా రీజన్ ఏంటంటే, దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫియర్ ఉంటుంది. సో టు ద ఫస్ట్ ప్రైమరీ ఫ్యాక్టర్, ఈ 30-35 రోజులు మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. కాంతారా అనే సినిమా చూసే ఉంటాను. అంటే చాలా చాలా అమేజింగ్ హిట్ మీరు చూసే ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే, ఆ సినిమా పైన ఆడియన్స్ ఏం ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేరు. సో అక్కడ ఏంటంటే బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, అంటే దానికి మెస్మరైజ్ అయిపోయారు. కొన్ని పెద్ద పెద్ద మూవీస్ ఉంటాయి, ఆ మూవీస్ పైన ఏదో తెలియని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మూవీ లేకపోవడం వల్ల యూ విల్ బీ ఇన్ ఎ లాట్ ఆఫ్ ఫియర్. అందుకోసం ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. నాకు గుర్తుంది,
సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాల పాటు యూపీఎస్సీని చాలా చాలా సీరియస్గా ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఎగ్జామ్కి నెల రోజుల ముందు చాలా తారుమారైపోతాయి. సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ ఒక డైలమాకి వెళ్ళిపోతారు. రీసెంట్గా ఈ 90s బయోపిక్ అని చెప్పేసి ఒక మంచి మూవీ 12th ఫెయిల్ తర్వాత ఈ మూవీ చాలా ప్రేక్షకుల్ని ఆదరణ పొందుతుంది. ఆ మూవీలో అంటే మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. 10th క్లాస్ ఉన్నప్పుడు మన స్కూల్ మొత్తంలో ఒక టాపర్ని ఇమాజిన్ చేస్తారు. దే విల్ బి ఇమాజినింగ్ ద టాపర్, ఒక టాపర్ తనకు వచ్చిన మార్క్స్తోని. అంటే ఆ 500+ చాలా ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 490+ మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, హీ ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. అంటే మళ్ళీ చెప్తున్నాను, సెలెక్ట్ అవుతాను సెలెక్ట్ అవ్వను ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే దాని ప్రకారం ఉండదు. లైఫ్ విల్ గో బియాండ్ దాట్. సో మీకు ఆ మూవీలో ఆ ఎమోషన్ని క్యారీ చేస్తారు. ఆ హీరో వాళ్ళ ఫాదర్ ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటారో, ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఎట్లా, అంటే ఇవన్నీ మీకు చెప్తున్నాను. దిస్ ఆర్ సో నార్మల్. అందుకే ప్రిపరేషన్ మీరు ఈ 35 రోజులు ఎగ్జామ్ సింపుల్గా వస్తుందా, కష్టంగా వస్తుందా, కరెంట్ అఫైర్స్ ఎలా వస్తుంది, హిస్టరీ నేను చదివినవే వస్తాయా, మెంటల్ ఎబిలిటీ నేను చదువుకున్న ఎగ్జాంపుల్సే వస్తాయా, లేకపోతే జాగ్రఫీ నేను చదివిన టెస్ట్, ఇటువంటివి పెట్టుకోకండి. మీ చేతిలో ఒకటి ఉంటుంది, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అంటే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అందుకే ముఖ్యంగా ఏంటంటే సీరియస్ ఆస్పిరెంట్స్ని ఉద్దేశించి చెప్తున్నాను. వాళ్ళు ప్రిపరేషన్ గాడి తప్పడానికి చాలా ఫ్రెండ్సే కూడా వన్ ఆఫ్ ద రీజన్. అరే నువ్వు సరిగ్గా అంటే ఒక క్వశ్చన్ తీసుకొచ్చి అడిగి నువ్వు ఆన్సర్, జనరల్గా క్లాస్లో ఫ్యాకల్టీ ఉన్నప్పుడు చాలా నీట్గా వింటారు క్లాస్. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక స్టూడెంట్ని లేపి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అంటే వాళ్ళ మైండ్లో ఆన్సర్ ఉంటుంది, కానీ ఏదో భయం. అంటే ఆన్సర్ ఉన్నా కానీ భయం. స్టూడెంట్స్లో కూడా ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సపోజ్ మీరు హిస్టరీ చూస్తారు, హిస్టరీ చదివి నెక్స్ట్ యూ విల్ బి గోయింగ్ ఫర్ జాగ్రఫీ. అంటే హిస్టరీ చదివిన తర్వాత జాగ్రఫీకి వెళ్ళేటప్పుడు హిస్టరీ మొత్తం వ్యానిష్ అయిపోయినట్టు మీకు ఫీల్ వస్తుంది, అంటే మర్చిపోయినట్టు. అరే హిస్టరీ చదివి జాగ్రఫీకి వెళ్ళిపోయేసరికి హిస్టరీ మర్చిపోతున్నాను. జాగ్రఫీ చదివిన తర్వాత సొసైటీ చదివేటప్పుడు మళ్ళీ జాగ్రఫీ మర్చిపోతుంది. సొసైటీ తర్వాత కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఇటు సొసైటీ మర్చిపోతున్నాను. కరెంట్ అఫైర్స్ చదివి మెంటల్ ఎబిలిటీ చదివేటప్పుడు ఇటు కరెంట్ అఫైర్స్ మర్చిపోతున్నాను. ఇలా ప్రతి స్టూడెంట్కి అవుతుంది. కానీ ఈ టెన్షన్ వల్ల మర్చిపోవడం ఇంకా పెరుగుతుంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ భయాలు అనేది సర్వసాధారణం, మీ ఒక్కరికే కాదు. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ దిస్ ఫియర్. కానీ ఎగ్జామినేషన్ టైంలో పీస్ ఆఫ్ మైండ్ చాలా సున్నితంగా, అంటే మనసుని చాలా పాజిటివ్గా పెట్టుకుంటే ఇవన్నీ కూడా మీకు గుర్తొస్తాయి. ఒకవేళ ఇలాంటి టెన్షన్ మీ ఒక్కరికే ఉందని చెప్పేసి ఇఫ్ యూ స్టార్ట్ టెన్షన్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి టెన్షన్కి సంబంధించి. సో గైస్, మహాభారతంలో మీకు మహాభారతం ఎగ్జాంపుల్ తెలిసే ఉంటుంది. మహాభారతంలో ఎప్పుడు చూసినా వన్ ఆఫ్ ద బిగ్ రియల్ హీరో ఎవరంటే కర్ణ. సో కర్ణుడు గురించి ఎక్కడ డిస్కస్ చేసినా కర్ణుడు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, కర్ణుడు కొన్ని సందిగ్ధ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ రథం ఆ భూమిలో కూరుకుపోవడం, ముందట అంటే రథాన్ని నడిపే వ్యక్తి అతన్ని హ్యూమిలేట్ చేయడం, అవమానం చేయడం, ఇలా అన్నీ చూసి కర్ణుడిని కన్ఫ్యూజ్ చేసేస్తాయి. సో కర్ణుడు అంతటి వాడే కన్ఫ్యూజ్. ఎంత కన్ఫ్యూజ్ అవుతాడంటే, ఒక బ్రహ్మాస్త్రం కానీ ఒక పాశుపతాస్త్రం కానీ ఇట్లా మనకు జనరల్గా మంత్రాలు ఉచ్చరిస్తారు అన్నట్టు. అంటే ఆ మంత్రాలు ఉచ్చరించినప్పుడు ఆ సో అండ్ సో వెపన్ రిలీజ్ అవుతుంది. కానీ కర్ణుడు ఎక్కువ టెన్షన్ పడడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆ ఛాన్స్, ఆ మంత్రాలు ఏవైతే ఉంటాయో ఆయనకు గుర్తురావు. అఫ్కోర్స్ అదొక పరశురాముడి శాపం ఇదంతా అంటారు, కానీ గుర్తురావు. కానీ అదే టైంలో కర్ణుడు ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఏం టెన్షన్ అవ్వకుండా కూల్గా ఉంటే మంత్రాలన్నీ గుర్తొచ్చేవి, అతను యుద్ధంలో గెలిచేవాడు కదా. అలా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణమే కృష్ణుడు. అంటే కర్ణుడిని కృష్ణుడు కన్ఫ్యూజ్ చేశాడు యుద్ధంలో. ఇక్కడ మిమ్మల్ని మీరే కన్ఫ్యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే లేనిపోని టెన్షన్స్ మీరు పెట్టుకుంటారు. అందుకే అందుకే కర్ణుడంతటి వాడే ఓడిపోయాడు. యు ఆర్ నథింగ్. అందుకే సో అంటే ఇటువంటివి కర్ణుడు ఓడిపోవడానికి కారణమే టెన్షన్, కన్ఫ్యూషన్. సో మీరు ఓడిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ టెన్షన్స్ ఎందుకు వస్తాయంటే ఎక్స్పెక్టేషన్స్. సో జస్ట్ బీ కామ్. సో ఇది సీరియస్ ఆస్పిరెంట్స్ని ఉద్దేశించి నేను చెప్పింది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు బిగినర్స్ అనుకోండి, ఫర్ సపోజ్ లాస్ట్ మంత్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మిమ్మల్ని ర్యాంక్ కొట్టిస్తాను, ఇవాళ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఇదంతా గాల్లో మాటలు. నో బడీ ఎవరి వల్ల కూడా కాదు. కానీ
ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీకు ఎందుకంటే స్టూడెంట్స్ని ఎప్పుడు అసలు వేస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయదు అని ఏ ఫ్యాకల్టీ కూడా చెప్పరు, కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే నింపగలుగుతాం, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 1 month సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం అంటే ఏదో ఒక టైంలో వాళ్ళకి ఇమోషన్స్ అనేవి రేజ్ అవుతాయి, చాలా సీరియస్గా ఉండి నేను ర్యాంక్ కొట్టాలి, నేను జాబ్ కొట్టాలి అనుకుంటారు. సో ఈ 35 రోజులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు నేను చెప్తుంది ఒకటి, జస్ట్ గో ఫర్ ద క్విక్ రివిజన్, క్విక్ రివిజన్. సో ఏదైనా చూడండి, ఇదే టైంలో మళ్ళీ మీకు చెప్తున్నాను, మన దగ్గర 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్ ఉన్నాయి. అంటే ఎటువంటి ఎక్స్టెన్షన్ చెప్పకుండా, అనవసరమైన రాద్ధాంతం చేయకుండా టు ద పాయింట్. సొసైటీ ఒక 40 నుంచి 45 గంటలు, జాగ్రఫీ కూడా 40 to 45 అవర్స్ ఉంది. అంటే సొసైటీ 40 to 45 అవర్స్, జాగ్రఫీ 40 to 45 అవర్స్, హిస్టరీ 50 నుంచి 55 గంటలు ఉంది హిస్టరీ. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఇది ఆల్మోస్ట్ ఒక 70 గంటలు ఉంది. మెంటల్ ఎబిలిటీ ఇది ఆల్మోస్ట్ ఒక 90 to 100 అవర్స్ ఉంది. అంటే మీరు లెక్కేసుకోండి, అంటే ఇది తర్వాత ప్రయారిటీ ఇచ్చి ఇవి 3. అంటే కొన్నిసార్లు కొంతమంది వీడియోస్ చూస్తే వాళ్ళు ఎక్కువ అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడు స్టూడెంట్స్ ఇమాజినేషన్స్కి ఎక్కువ అలవాటు పడతారు. అంటే అదే కంటెంట్, ఇప్పుడు జాగ్రఫీ బుక్ మీకు చూపించాను, అదే కంటెంట్ మీరు బుక్ డైరెక్ట్గా చదివితే మీకు డైరెక్ట్గా ఎక్కదు. కానీ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఆ బుక్ చూస్తున్నారో వాళ్ళు లవ్లో పడిపోతున్నారు, అబ్బా ఉన్నదే ఉంది, ఇంకా తొందరగా అయిపోతుంది. అందుకోసం ఎవరైతే ఇంకా చదవాలన్న ఆలోచన ఉంది కానీ భయం ఎక్కువ ఉంటుంది, మీరు ఏం అంటే కొత్తగా నోట్స్ మెటీరియల్స్ ఇవి ఏం చదవకండి, జస్ట్ గో విత్ దిస్ వీడియోస్ చూసి. అండ్ ఒక 10 గ్రాండ్ టెస్ట్స్ పెడతాను, ఇంకా ఒక 2 గ్రాండ్ టెస్ట్స్ అయిపోయి మీకు ప్రామిస్ చేశాను, అవన్నీ ఇస్తాను. ఈ 10 గ్రాండ్ టెస్ట్స్ మాత్రం రాయండి, ఇవన్నీ వీడియో క్లాసెస్ మాత్రమే విని ఈ 10 గ్రాండ్ టెస్ట్స్ రాయండి. ఇది మీలో ఒక హోప్ని క్రియేట్ చేయడానికి. ఈయన ఎవరో మళ్ళీ అభ్యర్థుల్ని పక్కదారి పట్టిస్తున్నాడు, మభ్య పెడుతున్నాడు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఎవరో ఎప్పుడో అంటే ఒక హోప్ దే నీడ్, అందుకోసం ఇవి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకు కూడా వీడియోస్ చూస్తే ఇంకా బాగా. ఎందుకంటే నేను చూశాను 4-5 బ్యాచ్లకు వచ్చిన స్టూడెంట్సే మళ్ళీ డబ్బులు కట్టి వస్తుంటారు, వాళ్ళని కాదని చెప్పలేము. ఎందుకు వస్తున్నాం అంటే సార్ క్లాసెస్ వింటే మాకు బాగా అర్థమవుతుంది అనుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో క్లాసెస్ని ఇంటూ 1.25, 1.5, 1.75 2 స్పీడ్తో పెట్టండి, అవి మీకు విండిపోతాయి. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, నేను ప్రిపేర్ అయ్యే టైంలో మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఆడియో క్లాసెస్ ఉండేవి హిస్టరీ, అవి పెట్టుకొని అలా వాకింగ్ చేస్తూ ఉండేవాడిని. తెలియకుండానే ఆ కంటెంట్ అంతా మైండ్లో ఉండిపోయింది. అంటే మనకు అట్లాంటి కెపాసిటీ ఉంటుంది. సో అట్లా మీకు కూడా అనిపిస్తే జస్ట్ ఈ వీడియో క్లాసెస్ని విని వాటిని క్విక్ రివిజన్. అందరికంటే కూడా లోయెస్ట్ కాస్ట్కి మీకు ఈ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి చాలా లో కాస్ట్కి ఉన్నాయి. సో ఇది మీరు చూడొచ్చు, ఇది మీకు చెప్తుంది. అండ్ నెక్స్ట్ 3rd పాయింట్, సో యు ఆర్ బాదరింగ్ అబౌట్ ద నెగటివ్ మార్క్స్. సో నెగటివ్ మార్క్స్ గురించి వరి అవుతున్నారు. సో నెగటివ్ మార్క్స్ గురించి ఎందుకంటే దిస్ ఇస్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఎందుకంటే ఇంత పెద్ద డ్రాబ్యాక్ అంటే, సో ఎందుకు ఇంతదంటే, సో జనరల్గా ఈ పాజిటివ్ ఉందనుకోండి, అదేదో వెంకీ సినిమా అనుకుంటా, ఏదో ఏబిసిడీలు పెట్టేసి క్వాలిఫై అయిపోతారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నెగటివ్ వల్ల మీకు చాలా పెద్ద నెగటివ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే భయం, అన్ని అటెంప్ట్ చేయాలా, అన్ని అటెంప్ట్. ఎందుకంటే దీనికి డెఫినెట్గా వాట్ యూ రిక్వైర్ ఇస్ డెఫినెట్లీ యూ రిక్వైర్ ప్రాక్టీస్ ఫర్ దిస్. ఈ నెగటివ్ మార్క్స్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రాక్టీస్. అందుకోసం అట్లీస్ట్ ఒక 10 టెస్ట్స్ అయినా కూడా రాయండి, అట్లీస్ట్ ఒక 10. ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ, వీలైతే ఆఫ్లైన్లో రాయండి, తప్పదు అనుకుంటే ఆన్లైన్లో రాయండి. ఈ 10 టెస్ట్లో మీరు నేర్చుకోవాల్సిన ఇది ఇప్పుడే చెప్తున్నాను, ఎగ్జామ్కి 10 రోజుల ముందు మీరు ఇది చేస్తానంటే కుదరదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక 10 క్వశ్చన్స్ చూడండి, 10 క్వశ్చన్స్ 10కి 10 రాంగ్ అయిపోయాయి అనుకోండి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎంత అవుతుందంటే 3.33 మార్క్స్ నెగిటివ్, 3.33. ఇప్పుడు అంటే మీరు రిస్క్ చేశారు, ఎందుకంటే జనరల్గా 1, 2, 3, 4 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏవైనా 2 ఎలిమినేట్ చేయగలిగితే ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చెప్తున్నా, 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, యూపీఎస్సీ నెగిటివ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే మన ప్రిపరేషనే మనకు అలా ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే ఏవైనా 2 ఎలిమినేట్ చేస్తే వాటి ఆన్సర్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మీరు 2 ఎలిమినేట్ చేయగలిగారు, ఈ 2 కాదు అని మీకు తెలిసింది, మేబీ బి ఆర్ మేబీ సి ఏదైనా ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు 10లో మీరు దీన్ని 10 అటెంప్ట్ చేస్తే ఇందులో ఫర్ సపోజ్ 2 మాత్రమే కరెక్ట్ అయ్యాయి, అంటే 8 రాంగ్ అయిపోయాయి, 2 మాత్రమే కరెక్ట్. అంటే మీ చాలా బ్రూటల్ బ్యాడ్ లక్ అనుకోండి, 2 కరెక్ట్ అవుతే
సో 2 మార్కులు వస్తాయి. 2 కరెక్ట్ అవుతే 2 మార్కులు వస్తాయి. అదే ఫర్ సపోజ్ 8 రాంగ్ అయ్యాయి అనుకోండి, 8/3. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆల్మోస్ట్ 3 2 6, మళ్ళీ 3 6 8, 2.6. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 కరెక్ట్ అయినా అంటే 0.6 మార్క్స్ మాత్రమే మనం మైనస్కి వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు రిస్క్ చేయాల్సిందే. అంటే చాలా సీరియస్ ఆస్పిరెంట్స్గా 2 ఎలిమినేట్ చేసినప్పుడే రిస్క్ చేయండి, మిగతా అప్పుడు రిస్క్ చేయకండి. ఒకవేళ ఫర్ సపోజ్ 6 రాంగ్ అయిపోయాయి, 4 కరెక్ట్ అయ్యాయి అనుకోండి, సో 6/3, 3 2 6. అంటే మీరు ఎక్కడ ఎడ్జ్ అవుతున్నారు, +2 మార్క్స్ యాడ్ అవుతుంది. అంటే ఇది ప్రాక్టీస్తోనే వస్తుంది. ఏదో నేను ఇట్లా చెప్తున్నాను కదా ఎగ్జామ్ టైంలో అన్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడక్కడ చేస్తానంటే కుదరదు. అందుకే నెగటివ్ మార్క్స్ ఈజ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అండ్ ఇంకొకటి పాజిటివ్ ఏంటంటే సీరియస్ ఆస్పిరెంట్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. కొందరు అడ్డిమారుగుడ్డిలో ఏదో పెట్టేసి వద్దాం అనుకుంటారు, వాళ్ళకు ఇది ఆపేస్తుంది. సీరియస్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా ప్లస్ అవుతుంది. అందుకే నెగిటివ్ని తక్కువ అంచనా వేయకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ నెగిటివ్ మార్క్స్. సో అందుకోసం నెగిటివ్ మార్క్స్కి ప్రాక్టీస్ తీసుకోండి. సో మీకు 4 కరెక్ట్ అయినా కానీ మీకు 2 మార్క్స్ ప్లస్ అవుతున్నాయి. 2 మార్క్స్ గతినే మార్చాయి సెలెక్షన్ ప్రాసెస్లో. అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 టీనా డాబీ జస్ట్ అంటే 94 కట్ ఆఫ్ అయితే 95 వచ్చింది, 1 మార్క్ ప్లస్తో. అట్లాంటి ఆమెకు యూపీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందుకే దేనికి తక్కువ అంచనా వేయడానికి లేదు. అందుకోసం ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఇటువంటి గ్రాండ్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే ఇట్ విల్ బి ఫైన్, వెల్ అండ్ గుడ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ అండ్ నో మోర్ న్యూ బుక్స్. నో మోర్ న్యూ బుక్స్ అంటే ఇంకా కొత్తగా ఏది కూడా చదవకండి. ఎవరో మీ ఫ్రెండ్ వచ్చి అరే నాకు యూపీఎస్సీ పరిగి సుధీర్ పర్సనల్గా చెప్పారు, సో ఈ బుక్స్లోంచే వస్తాయంట, సో అండ్ సో సార్ పరిగి సుధీర్కి చాలా క్లోజు, ఈ హిస్టరీ సార్, ఈ జాగ్రఫీ సార్, ఈ కరెంట్ అఫైర్స్ సార్, వాళ్ళకి ఏదో కనెక్షన్స్ ఉన్నాయంటే అందులోంచి వస్తాయి అని మీకు చెప్పినా దాన్ని నమ్మకండి. మీరు ఇప్పటివరకు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి. మీరు ఫెయిల్ అయినా కూడా కానీ జస్ట్ ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఫాలో అయ్యారంటే ఒక నమ్మకం ఉంటేనే మీరు దాన్ని ఫాలో అవుతారు. ఏదో మీ ఫ్రెండ్ చెప్పారు, మళ్ళీ చూడండి మీరు మీ ఫ్రెండ్ ఇప్పుడు ఒకటే లెవెల్, ఇద్దరు అన్ఎంప్లాయీసే, అంటే ఇద్దరు ప్రిపరేషన్ స్టేజ్లోనే ఉన్నారు. ఎవరికి ఎక్కువగా తెలియదు, మేబీ సీనియర్ ఆస్పిరెంట్ అయినందుకు ఆయన కొంచెం ఎక్కువ తెలుస్తుంది, బట్ ఇది ఓన్లీ స్పెక్యులేషన్, ఊహాజనికం మాత్రమే. అందుకే డు నాట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్, డు నాట్ గో ఫర్ ఎనీ న్యూ బుక్స్. సో జస్ట్ ఈ టైం ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా రివిజన్కి మాత్రమే కేటాయించండి. జస్ట్ ఫోకస్ ఆన్ ద రివిజన్. అందుకే ఇవన్నీ కొన్ని పాయింట్స్ మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఇంకా చాలా పాయింట్స్ మధ్యలో నేను ప్రత్యక్షమై చెప్తూ ఉంటాను. సో డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. భయం అనేది సర్వసాధారణం. మీరు ఎక్కువగా భయపడి స్ట్రెస్కు లోనై, టెన్షన్కి లోనై మీరు ఇంకా పడిపోయేటట్టు చేసుకోకండి. ఓకే, సో అందుకే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, కామ్గా ఉండాలి, ఎక్కువ డిస్కషన్ చేయకండి ఎవరితోటి. సో జస్ట్ మీరు ఇన్ని రోజులు ఏదైతే చదివారో, ఏదైతే చదవబోతున్నారో, మీకు ఎవరిపైన ఏదో ఒక ఫ్యాకల్టీ మీకు తెలిసి ఉంటారు కదా. ఒకవేళ ఎవరు తెలియకపోయినా యూట్యూబ్లో ఏపీపీఎస్సీ అని కొడితే నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. మీకు ఏది నమ్మకం ఉంటే, ఏ ఫ్యాకల్టీ పైన నమ్మకం ఉంది అనుకుంటే ఆ ఫ్యాకల్టీ వీడియోస్ చూసుకోండి. లేకపోతే యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. కాకపోతే సో స్ట్రాటజికల్గా, సిస్టమాటికల్గా ఉండాలి. అందుకే ఐ జస్ట్ టోల్డ్ యూ, ఫియర్ అనేది ఎక్స్పెక్టేషన్స్ వీటన్నిటి వల్ల వస్తుంది. అండ్ అలాగే బిగినర్స్ ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అండ్ కరెంట్ అఫైర్స్ ఇంకొక ఇంపార్టెంట్ ఫియర్ కూడా ఏంటంటే, నేను 4 మంత్సే చదివాను, నేను 6 మంత్సే చదివాను, నేను 1 ఇయర్ చదివాను అంటే 4 మంత్స్ చదివిన వాడికి ఏం బాధ అంటే 6 మంత్స్ చదివింటే అయిపోయేది. 6 మంత్స్ చదివిన వాడికి ఏంటంటే 1 ఇయర్ చదివింటే అయిపోయేది. 1 ఇయర్ చదివిన వాడికి బాధ ఏంటంటే 1.5 ఇయర్స్ చదివింటే ఈ బాధ ఎప్పటికీ ఉంటుంది. సో మీకు మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న వాడికి ఎక్కువ సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు 4 నెలలే చదివారు కానీ మీ దగ్గర టైం లేదు కదా. టైం లేనప్పుడు ఎంత వీలైతే అంతకెళ్ళాలి. అంతేకాని అతిగా ఆలోచించి మీ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ టార్గెట్స్ పెట్టుకొని అలా ఇబ్బంది పడకూడదు. సో అది ఇంకేదైనా డౌట్స్ ఉండే ప్రిపరేషన్కి సంబంధించి ఏదైనా కూడా జస్ట్ ఫీల్ ఫ్రీ ఇన్ మెసేజింగ్ మీ. కానీ జెన్యున్గా ర్యాషనల్ క్వశ్చన్స్ మాత్రమే, విలువైనవి మాత్రమే అడగండి. నా టైం మీ టైం వేస్ట్ చేసుకోకండి. కొన్నిసార్లు ఫోన్ లేపకపోవచ్చు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. మెసేజెస్ ఎక్కువ కావడం వల్ల అట్లీస్ట్ సెకండ్ టైం అయినా మళ్ళీ నేను రెస్పాండ్ అవుతాను, మళ్ళీ ఒకసారి రిమైండ్ పెట్టండి. ఓకే, మిగతా సబ్జెక్ట్స్ కూడా సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యూట్యూబ్లోనే ఫ్రీగా పెడుతూ ఉంటాను. అండ్ కంటెంట్ని కూడా ఎక్కడికక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే, మన దగ్గర స్పెషల్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. లోయెస్ట్ కాస్ట్కి టెస్ట్ సిరీస్ కావాలన్నా, ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలన్నా, లేకపోతే కంప్లీట్ కావాలన్నా ఏదైనా యూ కెన్ చూస్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.